ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈరోజు రీడింగ్ కాంప్రహెన్షన్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 173, 174లో మరి రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి ఇంట్రడక్షన్ ఉంది. ఆ ఇంట్రడక్షన్ మీకు ఇప్పుడు ఒకసారి చదువుతాను, ఒకసారి చూడండి. 173 పేజ్ నెంబర్ ఓపెన్ చేసుకోండి. రీడింగ్ ఈజ్ ఏ స్కిల్ మెనీ పీపుల్ టేక్ ఫర్ గ్రాంటెడ్, బట్ ద యాక్ట్ ఆఫ్ రీడింగ్ అండ్ ప్రాపర్లీ కాంప్రహెండింగ్ ఏ టెక్స్ట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ అండ్ ఇంటరాక్టివ్ ప్రాసెస్. మరి ఏమంటున్నారంటే మరి రీడింగ్ కూడాను అంటే మనం చదవటం కూడాను అది కూడా ఒక స్కిల్ అని అంటున్నారు అనమాట. అంటే మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఏం చేస్తూ ఉంటాం, ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తాం, మన పారాగ్రాఫ్ని చూసి జనరల్గా ఆన్సర్లు చేసేస్తూ ఉంటాం. టెక్స్ట్ బుక్లో కూడా మనకు ఆన్సర్లు ఉంటాయి కాబట్టి మీరు కాంపిటేటివ్ కనుక ఎగ్జామినేషన్ కనుక రాసినప్పుడు ఏం చేస్తారంటారా, మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఓకేనా, ఇంకా ఏదైనా కానీ కాంపిటేటివ్ రాసినప్పుడు ఏమైందంటే మరి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు ఓకేనా. పారాగ్రాఫ్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక 3-4 క్వశ్చన్లు ఇస్తాడు. అది కూడా మనకి తెలిసింది ఇవ్వడం, తెలియంది ఇస్తాడనమాట. తెలియంది ఇస్తాడు, ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాని అంతా కూడా స్టడీ చేసి అప్పుడు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి అప్పుడు ఏమైందంటే మనకు కష్టమైద్ది. ఇప్పుడేంటే మనకేంటే చాలా ఈజీగా ఉంటుంది, కాంప్రహెన్షనే కదా, ఆల్రెడీ ఆన్సర్స్ ఉంటాయి కదా, మనం తెలుసుకుంటూ ఉంటాం. అలానే మరి పొయిట్రీ చూస్తారు, స్టాంజర్స్ ఉంటాయి కదా, మనకి స్టాంజర్స్ ఉంటాయి కాబట్టి మనకు ఆన్సర్ ఉండేది కాబట్టి ఆ మీనింగ్ ఏంటో మనకు తెలిసింది జనరల్గా. మన కాంపిటేటివ్లో కూడా ఏం చేస్తారంటే జనరల్గా మనకు తెలియంది ఇస్తాడు, తెలియంది ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ ఇస్తాడు, క్వశ్చన్స్ ఇచ్చేసి ఇందులో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడుగుతాడు. మరి ఏ విధంగా రాశాడు రైటర్ అని కూడా అడగడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మరి అలాంటి సందర్భంలో ఏం చేయాలి అని అంటే మనకి రీడింగ్ స్కిల్ అనేది మనకు కావాలన్నమాట. ఓకేనా, మామూలుగా ఏమనుకుంటాం, ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంట్రడక్షన్ ఏముందిలే, మనం చూస్తే రాస్తే అయిపోయేదిలే అనుకుంటూ ఉంటాం. కానీ మన తర్వాత లైఫ్లో మనకేంటంటే కాంపిటేటివ్లు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుద్ది. కాబట్టి ఏమన్నాడు, రీడింగ్ ఈజ్ ఏ స్కిల్ మెనీ పీపుల్ టేక్ ఫర్ గ్రాంటెడ్, బట్ ద యాక్ట్ ఆఫ్ రీడింగ్ అండ్ ప్రాపర్లీ కాంప్రహెండింగ్ ఏ టెక్స్ట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ అండ్ ఇంటరాక్టివ్ ప్రాసెస్. అంటే మనం ప్రాపర్లీ అంటే బాగా 1-2 సార్లు మనం చదవాలన్నమాట దీన్ని జనరల్గానే. ఓకేనా, కాంప్లెక్స్ అంటే కష్టమైంది, ఇది కాంప్రహెన్షన్ చేయటం కష్టమైందే. కాబట్టి ఎప్పుడు సులభమైంది అంటే మనం బాగా చదివినప్పుడు, మన రీడింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు సులభమైంది అంటున్నారు. ఇట్ రిక్వైర్స్ several different brain functions to work together and most often requires one to puzzle through multiple layers of context and meaning. చూడండి ఇక్కడ, ఇట్ రిక్వైర్స్ సెవరల్ డిఫరెంట్ బ్రెయిన్ ఫంక్షన్స్ టు వర్క్ టుగెదర్. మన బ్రెయిన్ అంతా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఏదైతే మన పారాగ్రాఫ్ ఉందో ఫోకస్గా అక్కడే చేయాలి అని చెప్తున్నాడు అనమాట. ఆఫెన్ రిక్వైర్స్ వన్ టు పజిల్, అంటే పజిల్ అంటే సాల్వ్ చేయాలన్నమాట. మరి సాల్వ్ చేయడం కూడాను కష్టంగానే ఉండిద్ది. త్రూ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ కాంటెక్స్ట్ అండ్ మీనింగ్. మరి కాంటెక్స్ట్ పైన అవుటర్ లైన్స్ అయితేనే ఒక రకం ఉండిద్ది, జనరల్ మీనింగ్ ఉండిద్ది. ఇన్నర్లో అయితేనేమో ఇంకో రకమైన మీనింగ్ అనేది మన రైటర్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ఆ పైన ఉన్న మీనింగ్ని మనకే అర్థం చేసుకుంటూ ఉంటాం. ఆ డెప్త్ మీనింగ్ అనేది మనం ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోము జనరల్గా అయితే, కానీ అర్థం చేసుకోవాలంటున్నాడు. అంటే మీకు కాంపిటేటివ్ అని చెప్పాను చూసారా, ఇన్నర్ మీనింగ్ అవుటర్ మీనింగ్ కాకుండాను ఇన్నర్గా ఉన్న మీనింగ్ని మనం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాంప్రహెన్షన్ చేసేటప్పుడు అని అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఏ particular text means and the ideas the author is attempting to convey both textual and subtextual. మరి రైటర్ ఏం చేస్తూ ఉంటాడు అని అంటే టెక్స్టువల్ అండ్ సబ్ టెక్స్టువల్. టెక్స్టువల్ అంటారా, మామూలుగా హెడ్డింగ్ చెప్పారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ ఉంది, ఆ హెడ్డింగ్ సంబంధించి ఏం చేస్తారు, రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడాను ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అండర్స్టాండ్ అనేది చేసుకోవాలి అని అంటున్నారు. ఇన్ ఆర్డర్ టు రీడ్ ఎనీ టెక్స్ట్ యువర్ బ్రెయిన్ మస్ట్ ప్రాసెస్ నాట్ ఓన్లీ ద లిటరల్ వర్డ్స్ ఆఫ్ ద పీస్ బట్ ఆల్సో దే రిలేషన్షిప్ విత్ వన్ another and the context behind the words, how subtle language and vocabulary usage can impact emotion and meaning behind the text and how the text comes together as a larger coherent whole. ఇక్కడ చూడండి చెప్తున్నారా, ఇన్ ఆర్డర్ టు రీడ్ ఎనీ టెక్స్ట్, మన టెక్స్ట్ బుక్లే కాకుండా వేరే చదివినప్పుడు కూడాను యువర్ బ్రెయిన్ మస్ట్ ప్రాసెస్ నాట్ ఓన్లీ ద లిటరల్ వర్డ్స్ ఆఫ్ ద పీస్, అంటే పైన ఇచ్చినటువంటి ఆ మీనింగ్స్నే కాదు చూడాల్సింది, బట్ ఆల్సో దే రిలేషన్షిప్ విత్ వన్ అనదర్, అంటే ఒక సెంటెన్స్కి మరొక సెంటెన్స్ మధ్య ఉన్న రిలేషన్ని గుర్తించాలన్నారు. అలానే ద కాంటెక్స్ట్ బిహైండ్ ద వర్డ్స్, అంటే ఆ వర్డ్స్ వెనకాల అంటే ఇంటర్నల్గా అర్థం ఏముందో మనం తెలుసుకోవాలన్నాడు. హౌ సటిల్ లాంగ్వేజ్,
సటిల్ లాంగ్వేజ్ అంటే సూటబుల్ లాంగ్వేజ్ని ఏ విధంగా ఉపయోగించారు అండ్ వొకాబులరీ వర్డ్స్ అంటే చూసారు వొకాబులరీ మీనింగ్స్ అని చెప్తూ ఉంటాం కదా, అవి ఎలాగ ఉపయోగించారు. యూసేజ్ కెన్ ఇంపాక్ట్ ఎమోషన్, మరి ఏ విధంగా నేరేషన్ చేయడం జరిగింది. అండ్ మీనింగ్ బిహైండ్ ద టెక్స్ట్ యొక్క వెనకాల అర్థం ఏంటి అంటే ఇన్నర్ మీనింగ్ ఏంటి. అండ్ హౌ ద టెక్స్ట్ కమ్స్ టుగెదర్ యాజ్ ఏ లార్జర్ కొహరెంట్ హోల్, మరి పెద్ద కాంటెక్స్ట్ అంతా కూడా తీసుకొచ్చేసి ఒకే పారాగ్రాఫ్లో ఎలా చెప్పగలుగుతున్నారు. కొహరెంట్ అంటే అండర్స్టాండ్ అనమాట, మనం ఎలా అర్థం చేసుకోవచ్చో చెప్తూ ఉన్నారు. అంటే రకరకాల వర్డ్స్ ఉంటూ ఉంటాయి, ఒకే సినోనిమ్స్ ఉంటా ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటా ఉంటాయి, ఫ్రేజెస్ ఉంటా ఉంటాయి. ఓకేనా, జనరల్గా కాంటెక్స్ట్ ఒకటి ఉంటుంది, ఇన్నర్గా కాంటెక్స్ట్ ఒకటి ఉంటా ఉంటుంది. అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఫర్ ఇన్స్టాన్స్ లెట్ లుక్ ఎట్ ద ఫస్ట్ లైన్ ఫ్రమ్ జేన్ ఆస్టిన్స్ నావెల్ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్. మరి ఇది బాగుండిద్దిరా జేన్ ఆస్టిన్. మరి జేన్ ఆస్టిన్ అంటారా, మరి ఉమెన్ రైటర్ అనమాట ఈవిడ జేన్ ఆస్టిన్. మరి ఒక రైటింగ్ ఉంది, ప్రైడ్ అండ్ ప్రెజుడిస్. ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ చాలా కామిక్గా ఉండిద్ది. మీరు ఒకసారి కొట్టి చూడండి, మీరు ఏంటిది యూట్యూబ్లో కొట్టండి ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ అనగానే ఒక 3 hours ఉండిద్ది, బాగా కామిక్గా ఉండిద్ది అనమాట. అంటే ఈ జేన్ ఆస్టిన్ ఉమెన్ రైటర్ కాబట్టి ఉమెన్స్కే ఎక్కువగా సపోర్ట్ చేస్తే రాస్తూ ఉంటారు. మరి ఇందులో కాంటెక్స్ట్ ఏంటంటే అందులో ఏంటంటారా మెయిన్, మరి ఒక పూర్ ఫ్యామిలీలో ఒక 4 members ఉంటారు. ఓకేనా, వీళ్ళని ఏం చేస్తారంటే మరి చాలా బ్యూటిఫుల్గా ఉంటారనమాట వాళ్ళు. ఓకేనా, ఆ మెంబర్స్ కూడాను. మరి వీళ్ళని రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేయడం అనేది జరిగిద్ది. మధ్యలో ఏంటంటే ఇక్కడ కూడాను కాంటెక్స్ట్ హీరోయిన్ ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే స్ట్రగుల్ అవుతారు అనమాట ముందు. ఓకేనా, అంటే ఒకడు మ్యారేజ్ చేసుకోవాల్సింది ఇంకొకటి మ్యారేజ్ చేసుకుంటాడు. అది మధ్యలో ఏమైందంటే మొత్తం కూడాను క్లమ్జీ అయిపోయింది, అంటే ఇద్దరు కూడా పడదనమాట. తర్వాత మళ్ళీ చివరి ఆఖరికి ఎప్పుడుకో లాస్ట్లో క్లైమాక్స్లో మరి డార్సీ అనేవాడిని యాక్సెప్ట్ చేసేది ఎవరంటే ఎలిజబెత్ అనమాట. సరే, ఒకరోజు ఉన్నప్పుడు ఏదో ఒక రోజు క్యారెక్టర్స్ రాయాలి, మీకు అర్థం అవ్వాలంటే ఆ ప్లే అంతా కూడా క్యారెక్టర్స్ కనుక రాస్తే కనుక నీట్గా పలానా క్యారెక్టర్ అని చెప్తే కనుక అప్పుడు మీకు అర్థమయ్యిద్ది. ఎప్పుడన్నా ఒకసారి చూద్దాం. ఓకేనా, ఏదో క్లాసులో చెబుతాను. సరే, ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ అనే నావెల్లో రాసింది. ఇప్పుడు అందులో నుంచి ఒక బిట్ అనేది అంటే ఒక పారాగ్రాఫ్గా ఇస్తున్నారు, చూడండి ఒకసారి. ఇట్ ఈజ్ ఏ ట్రూత్ యూనివర్సల్లీ అక్నాలెడ్జ్డ్ దట్ ఏ మ్యాన్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఏ గుడ్ ఫార్చ్యూన్ మస్ట్ బీ ఇన్ వాంట్ ఆఫ్ ఏ వైఫ్. ఇక్కడ అర్థం ఏంటంటారా, ఇట్ ఈజ్ ఏ ట్రూత్ యూనివర్సల్లీ అక్నాలెడ్జ్డ్, విశ్వవ్యాప్తం మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం ఏమంటే దట్ ఏ మ్యాన్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఏ గుడ్ ఫార్చ్యూన్, అంటే బాగా ధనవంతుడు ఏం చేస్తూ ఉంటాడు అని అంటే మస్ట్ బీ ఇన్ వాంట్ ఆఫ్ ఏ వైఫ్. బాగా డబ్బు ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే ఒక వైఫ్ అనేవాళ్ళు కావాలని కోరుకుంటాడు, డబ్బు ఉంటేనే మ్యారేజ్ చేసుకుంటాడు అని చెప్తున్నట్టుగా మనకు అర్థం ఉందన్నమాట. అంటే బాగా డబ్బు ఉంటేనే పెళ్లి చేసుకుంటాకి అర్హుడు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఓకేనా, అంటే డబ్బు లేని వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటారు జనరల్ మ్యారేజెస్ అనేది. మరి ఇక్కడ ఒకే ఒక లైన్ ఇచ్చారు, దాని గురించి చూడండి. నౌ ఏ కంప్లీట్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద టెక్స్ట్ జస్ట్ బేస్డ్ ఆన్ ఏ వర్డ్ మీనింగ్ వుడ్ హ్యావ్ అస్ బిలీవ్ దట్ ఆల్ రిచ్ మెన్ వాంట్ వైఫ్స్. ఎవరైతే రిచెస్ట్ పర్సన్ ఉంటారో అందరూ కూడాను వైఫ్స్ కావాలని కోరుకుంటూ ఉంటారు. బట్ ద కాంటెక్స్ట్ వర్డ్ చాయిస్ అండ్ ఫ్రేజింగ్ ఆఫ్ ద టెక్స్ట్ యాక్చువల్లీ బిలై అన్నాడు. బిలై అంటేరా ఫాల్స్ బిలీఫ్ అని అర్థం, అని లేకపోతే ఫాల్స్ స్టేట్మెంట్ అని అర్థం. ఓకేనా, లేకపోతే ఫాల్స్ ఇంప్రెషన్ అని అర్థం అనమాట. ఏది బిలై అని అన్నాడు అంటే అది తప్పుడు అర్థాన్ని ఇస్తుంది అని అంటూ ఉన్నాడు అనమాట. బిలై దట్ ఇంటర్ప్రిటేషన్ బై యూజింగ్ ద ఫ్రేజెస్ యూనివర్సల్లీ అక్నాలెడ్జ్డ్ అండ్ మస్ట్ బీ ఇన్ వాంట్ ఆఫ్ ఎంఫసైజెస్ అవర్స్. మస్ట్ బీ వాంట్ ఆఫ్ అన్నాడు చూసారా, అదేంటన్నాడంటారా అవర్స్ అని చెప్తూ ఉన్నాడు. సరే, ఇది ఇట్లా కాదులే కానీ అది రాస్తా చూడండి. ఇట్ ఈజ్ ఏ ట్రూత్ universally acknowledged that a man in possession of a good fortune must be in want of a wife.
ఓకేనా. ఇది ఇచ్చిన ఒక చిన్నది ఇచ్చాడు, దీన్ని అనలైజ్ చేస్తున్నాడు అనమాట. అంటే ఏమన్నాడు, ఆల్ రిచ్ మెన్ వాంట్ వైఫ్స్ అని అంటున్నారు. అలానే బై యూజింగ్ ద ఫ్రేజెస్ యూనివర్సల్లీ ఎక్నాలెడ్జ్డ్, అలానే మస్ట్ బీ ఇన్ వాంట్ ఆఫ్ అన్నాడు. మస్ట్ బీ ఇన్ వాంట్ ఆఫ్. మస్ట్ బీ ఇన్ వాంట్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటారా, అవర్స్ అని అర్థం. అవర్స్ మస్ట్ బీ వాంట్ ఆఫ్ అంటే అవర్స్. మరి ఫస్ట్లో ఏం చెబుతున్నాడు, రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు మాత్రమే ఏం కావాలని కోరుకుంటున్నారు, వైఫ్స్. ఓకే, ఆల్ రిచ్ మ్యాన్ వాంట్ వైఫ్స్. ఆల్ రిచ్ మ్యాన్ వాంట్ వైఫ్స్ అని అన్నారా. తర్వాత చూడండి నెక్స్ట్, ద టెక్స్ట్ ఈజ్ కన్వేయింగ్ ఏ సటిల్ సర్కాజం అన్నాడు. సర్కాజం అంటారా, ఐరనీ అంటాం. ఐరానికల్ వేలో చెప్తున్నాడు అనమాట. టు స్కాన్ ద వర్డ్స్, లేకపోతే ఐరనీ అనొచ్చు, లేకపోతే సెటైర్ అని కూడా మనం అంటూ ఉంటాం అనమాట సర్కాజం అంటే. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ బీయింగ్ యాన్ యాక్చువల్ truth that rich men want wives, this one sentence instantly tells us that we are reading about a society preoccupied with marriage. మరి ఈ ట్రూత్ అన్న వర్డ్ చూసారా, ఈ ట్రూత్ అన్న వర్డ్తో చెప్పొచ్చు. జనరల్గానే మన సొసైటీ అనగానే ఒక రిచెస్ట్ పర్సన్సే కాదు, అందరు కూడాను జనరల్గానే మ్యారేజెస్ అనేది జనరల్గా చేసుకుంటూ ఉంటారు అన్న విషయం కూడా మనం గుర్తించాలి అంటున్నారు. వైల్ సో ఇంప్లయింగ్ అంటే అర్థం ఏంటంటే ఇండికేట్ అనమాట. ఇండికేట్ దట్ ద ఓపెనింగ్ స్టేట్మెంట్ ఈ సంథింగ్ పీపుల్ ఇన్ దట్ సొసైటీ మే బిలీవ్ బట్ దట్ ఈజ్ంట్ నెసెసర్లీ ట్రూ. అంటే కొంతమంది అంటే ఎవరో రిచెస్ట్ పర్సన్ మాత్రం మ్యారేజ్ చేసుకుంటారు అని అన్నారు. మళ్ళీ అదే చెబుతున్నాను, మామూలు జనరల్ వాళ్ళు చేసుకోరన్నట్టుగా మనకు సెన్స్ అనేది ఈ లైన్లో అర్థమవుతుంది. కానీ అది కరెక్ట్ కాదు కదా. సొసైటీ అయిన తర్వాత మరి అందరు రిచెస్ట్ పర్సన్సే ఉంటారా అని అంటే అందరూ రిచెస్టే ఉండరు, అలాగే అందరూ కూడాను పూర్ పీపుల్ అనేవాళ్ళే ఉండరు అనమాట. కాబట్టి ఇది మనకి ఇలా కనపడుతూ ఉంది. అంటే పైన మీనింగ్ ఏంటి, అందరూ రిచెస్ట్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఇంటర్నల్గా దాగున్న మీనింగ్ ఏంటి అని అంటే మరి జనరల్గా పూర్ పీపుల్ కూడాను జనరల్గా మ్యారేజ్ చేసుకుంటారని అర్థం చేసుకోవాలి. తర్వాత పారాగ్రాఫ్ చూడండి. In just a few words, Austen conveys several ideas to the reader about one of the main themes of the story, the setting and what the culture and people are like, and she does so all the while by seeming to contradict the literal words of the piece. Contradict అంటే మరి అపోజ్ చేస్తుంది అనమాట, అంటే లేకపోతే డినై చేస్తూ ఉంది అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఈ ఆవిడ యొక్క ఐడియాస్ ఉన్నాయి చూసారా, ఆవిడ యొక్క ఆలోచనలు కూడా మెయిన్ థీమ్స్గా ఏముంటాయి అని అంటే మరి లేడీ ఓరియంటెడ్గానే ఉంటాయి అనమాట అన్నీ కూడాను. అంటే ఉమెన్స్ అనేవాళ్ళు స్టోరీ అన్నాడు, ద సెట్టింగ్ అని అన్న కూడా అనమాట. అంటే ఉమెన్స్ అనేవాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు జనరల్గా, ఇప్పుడైనా కానీ అప్పుడైనా కానీ. మరి ఇప్పుడైతే మరి ప్రజెంట్ డేస్లో టెక్నాలజీ ముందుకు వచ్చింది, అన్నింటిలో కూడా ముందుగా ఉంటూ ఉన్నారని మనం జనరల్గా చెప్తూ ఉన్నాం. ఇప్పుడు కూడాను చాలా అణచివేతగా ఇంకా గురవుతూ ఉన్నారన్నమాట. ఇలాంటి విషయాలను ఎక్కువగా తీసుకొని రాస్తూ ఉండిద్ది. అలానే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే థీమ్స్ ఆఫ్ ద స్టోరీ, ఆ స్టోరీ యొక్క థీము, ద సెట్టింగ్ అంటే ఏ టైంలో చెప్పబడింది, అండ్ వాట్ ద కల్చర్ అండ్ పీపుల్ ఆర్ లైక్, మరి ఆ పీపుల్ ఎలాంటి కల్చర్ని ఇష్టపడుతుండేవాళ్ళు, అండ్ షీ డస్ టు ఆల్ ద వైల్ బై సీమింగ్ టు కాంట్రడిక్ట్ ద లిటరల్ వర్డ్స్ ఆఫ్ ద పీస్. ఒకే ఒక లైన్లో మనకు అన్నీ తెలిసిద్దా, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళు ఎలాగ బిహేవ్ చేస్తుంటారని తెలిసిద్దంటే అన్నీ కూడా తెలియదు, వాటన్నిటి కూడా చెప్పలేదు ఇవిడ అని చెప్తున్నారు. తర్వాత వితౌట్ ప్రాక్టీస్ ఇన్ రీడింగ్ కాంప్రహెన్షన్, న్యూయాన్స్ అంటే మరి షటిల్ షేడ్ ఆఫ్ మీనింగ్ అని అంటాం. న్యూయాన్స్ అన్నాడు, న్యూయాన్స్ అంటే షటిల్ షేడ్ ఆఫ్ మీనింగ్ అని అంటాం, లేకపోతే ఫీలింగ్ అని అంటాం, ఫీలింగ్ కూడా అని అంటాం. లైక్ దీస్ కెన్ బి లాస్ట్ అండ్ సో ఇట్ కెన్ హ్యాపెన్ దట్ సమ్వన్ మే ఫైండ్ దెమ్సెల్వ్స్ రీడింగ్ బట్ నాట్ ఓన్లీ కాంప్రహెండింగ్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ ఏ టెక్స్ట్. మరి జనరల్గానే వితౌట్ ప్రాక్టీస్ చేయకుండా జనరల్గా చూసుకుంటే కనుక మన పైన ఉన్న అర్థం మాత్రం అర్థమైంది, ఇంటర్నల్గా ఉన్న మీనింగ్ మనకి అర్థం కాదు అని చెప్తున్నారు. తర్వాత చూడండి హెడింగ్ పెట్టారు, రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మెనీ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డైలీ లైఫ్ సచ్ యాజ్. మన డైలీ లైఫ్లో కూడాను కొన్ని ఉంటాయంటారా. చూడండి ఫస్ట్ పాయింట్ చెప్తున్నాడు, రీడింగ్, అండర్స్టాండింగ్, అనలైజింగ్ లిటరేచర్ ఇన్ యువర్ ఇంగ్లీష్ క్లాసెస్. రీడింగ్ మరి మనం జనరల్గా ఏం చేయాలి, చదవాలి. అండర్స్టాండింగ్ అర్థం మీరు చేసుకోవాలి. అనలైజింగ్ లిటరేచర్ అంటే ఇప్పుడు జైన్ ఆస్ట్రీ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ ఉన్నాయి చూసారా, ఇలాంటివి మన కాంటెక్స్ట్లో మన టెక్స్ట్ బుక్లో లేకుండా ఉన్న వాటి గురించి మీతో ఏం చేస్తూ ఉండాలి, నేను డిస్కస్ చేస్తూ ఉండాలి. మరి మీరు కూడా పార్టిసిపేషన్ చేసి అనలైజ్ చేస్తూ ఉండాలి అనమాట. అంటే ఎక్కువగా లిటరేచర్ పార్ట్ కూడా మీకు ఇంట్రడ్యూస్ అనేది జనరల్గా చేస్తూ ఉండాలి అని అన్నాడు ఇన్ యువర్ ఇంగ్లీష్ క్లాసెస్.
ఓకేనా. తర్వాత చూడండి నెక్స్ట్, రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ టెక్స్ట్ ఫ్రమ్ యువర్ అదర్ క్లాస్ సబ్జెక్ట్స్ సచ్ యాజ్ హిస్టరీ, మ్యాథ్ ఆర్ సైన్స్. మరి చదువుతున్నప్పుడు మీరు ఇవి కూడా ఏంటి, హిస్టరీ కానీ మ్యాథ్స్ కానీ జనరల్గా సైన్స్ కానీ ఏమైనా కాంటెక్స్ట్ కూడా మీరు అర్థం చేసుకోవాలి అని అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ చూడండి, అండర్స్టాండింగ్ అండ్ ఎంగేజింగ్ విత్ కరెంట్ ఈవెంట్స్ ప్రజెంటెడ్ ఇన్ రిటర్న్ ఫామ్ సచ్ యాజ్ న్యూస్ రిపోర్ట్స్. మరి క్లాస్లోనే మనం ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. అలానే కరెంట్ ఈవెంట్స్ అని అన్నాడు. ఓకేనా, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఉంటాయి చూసారా, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు కోవిడ్ ఉంది కదా, పాండమిక్ డిసీజ్గా ఉంది కదా, వీటి గురించి జనరల్గా అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు, ఓకే ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా ఏం చేయాలి మనం జనరల్గా న్యూస్ రిపోర్ట్స్లో కానీ జనరల్ క్లాస్లో కానీ మనం ఏం చేస్తూ ఉండాలంటే ఒక ఆర్టికల్ ఇచ్చినప్పుడు చదువుతున్నప్పుడు మనం ఆ వొకాబులరీని దాని అంతా కూడా ఆ పారాగ్రాఫ్ మనం అర్థం చేసుకోవాలి అని అంటున్నాడు. ప్రాపర్లీ అండర్స్టాండింగ్ అండ్ రెస్పాండింగ్ టు ఎనీ అండ్ ఆల్ అదర్ వర్క్ ప్లేస్ కరస్పాండెన్స్ సచ్ యాజ్ ఎస్సేస్, రిపోర్ట్స్, మెమోస్ అండ్ అనాలిసిస్. ఇంకా ఇవే కాకుండా వర్క్ ప్లేసెస్, ఇంకా మీకు వర్క్ చేస్తూ మీరు తర్వాత నెక్స్ట్ ఏదో కంపెనీలు జాయిన్ అయినప్పుడు ఏదో వర్క్ అలాట్ చేస్తుంటారు, వాటి యొక్క మీనింగ్ కూడా మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి. అవేంటంటే ఎస్సేస్ అన్నాడు, మన టెక్స్ట్లో ఉన్నటువంటి ఎస్సేస్, అలానే రిపోర్ట్స్ మన జనరల్గా వచ్చే రిపోర్ట్స్, ఓకేనా, మెమోస్, అలానే అనాలిసిస్ అనమాట. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నాడు. అని రిపోర్ట్ అని ఎప్పుడు ఇస్తాం అంటే మనం లెటర్లో ఉంటాం చూసారా, కంప్లైంట్ అబౌట్ ద బ్యాడ్ రోడ్స్ ఇన్ యువర్ లొకాలిటీ అని, అలాంటివి అనమాట రిపోర్ట్స్ అని అంటే. ఒక మెమో కూడా వచ్చింది. మరి ఇది ఒక మన ఇంటికంటే మన కొంతమంది చూస్తారు, ఇది ట్యాక్స్ కట్టకపోతే కనుక మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనకు ఒక లెటర్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి మెమోస్ని మనం చదవటం రావాలి, అనలైజ్ కూడా చేసుకోవటం రావాలి. ఇంకా అనాలిసిస్, ఇంకా అన్నిటి కూడాను అంటే చదవటం కష్టమైపోయిద్దిరా మనకేంటంటే, మరి ఆ లాంగ్వేజ్ అనేది వేరుగా ఉంటుంది. మనకి యూనివర్సిటీస్ నుంచి కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి కానీ ఒక లెటర్స్ వచ్చినాయి అనుకోండి, మన దగ్గర ఉన్న లెటర్ల ఫార్మెట్ వేరుగా ఉంటుంది, అక్కడ ఉన్న ఫార్మెట్ ఎలా ఉండే రిచ్ వొకాబులరీ అనేది యూజ్ చేయడం జరిగింది అనమాట. అది అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి మనం, మళ్ళీ డిక్షనరీ ఓపెన్ చేసుకుని డిక్షనరీలో ఒకసారి సెర్చ్ చేస్తే కనుక మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట. అలాంటివి మీరు చదువుతూ ఉండాలి. అంటే ఏంటంటే మీరు ఎప్పుడు కూడా చదువు అని ఈ చదువుేదో కాదు మనం చదవాల్సింది. జనరల్ ఒక ఇంగ్లీష్ పేపర్ ఉందనుకోండి, ప్రతిరోజు ఇంగ్లీష్ పేపర్ మీరు చదవటం నేర్చుకోవాలి. ఒక పారాగ్రాఫ్ అందులో డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక రోజుకి వచ్చి ఒక 5, ఓకేనా, ఒక పేపర్ మీద రాసుకుని దానికి ఇంగ్లీష్లో మీనింగ్స్ ఉంటాయి చూసారా, ఆ మీనింగ్స్ తెలుసుకోవాలి. అలానే ఒక సెంటెన్స్ ఓన్గా ఫ్రేమ్ చేయాలన్నమాట. మీరు డిక్షనరీ ఉంటే డిక్షనరీలో కూడా సెంటెన్స్ కూడా ఇస్తాడు. అలాగే రోజుకి వచ్చి ఒక 5 వర్డ్స్ నేర్చుకుంటూ ఉండాలి. అలా నేర్చుకుంటే నీకు సంవత్సరం తిరిగేలోపు చాలా వర్డ్స్ వచ్చేస్తాయి, నీకు డిఫికల్ట్ అనేది పెద్దగా ఏది ఉండదు. అప్పుడు కాంపిటేటివ్లో కూడా నువ్వేమవుతావు, విన్ అవుతావు అనమాట. ఇలా చెబుతూ ఉంటాం, జనరల్గా పాటించడం కష్టం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం వీటికి జనరల్గా ఉన్న వీటికి ఎక్కువ ప్రయారిటీ అనేది జనరల్గా ఇస్తూ ఉంటాం కాబట్టి. ఓకేనా, అలాగా చేయండి మీరు కనుక. ఓకే, రోజు వచ్చి 5 వర్డ్స్ చూసుకోండి. ఓకేనా, డిక్షనరీలో ట్రై చేయండి. ఓకేనా, ఫస్ట్ అంటారు మన సామెత కూడా ఉందిరా, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు. ఆరంభం మాత్రమే చేస్తాం, తర్వాత ఎండింగ్ అనేది మనకు సరిగా ఉండదు అనమాట. తర్వాత చూడండి నెక్స్ట్, సింప్లీ టేకింగ్ ప్లెజర్ ఇన్ రిటర్న్ వర్క్ ఆన్ యువర్ ఓన్ లేజర్ టైం. మరి మీ యొక్క రిటర్న్ వర్క్ అనమాట, ప్లెజర్, మీ యొక్క హ్యాపీనెస్ కోసం మీరు లేజర్ టైంలో ఏం చేయాలి అని అంటే కొన్ని కాంటెక్స్ట్లు మీరు తీసుకుని ఒక్కొక్క పారాగ్రాఫ్లు తీసుకుని ఏం చెప్పారు అని ఏమి అనలైజ్ చేసాము, ఏం చేయగలుగుతాం అని చూసుకోవాలంట. తర్వాత చూడండి మరి థిక్ లెటర్స్ ఇచ్చాడు. డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ఎంగేజ్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ గైడెడ్ అండ్ రిలాక్స్డ్. అంటే మనం గైడెడ్ కాంపోజిషన్ అని అంటారా, జనరల్గా రిలాక్స్డ్ కాంపోజిషన్ అంటాం. సరే, కాంపోజిషన్ అని చెప్పలేము, ఇక్కడ గైడెడ్ అండ్ రిలాక్స్డ్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. రీడింగ్ ప్రాక్టీస్ ఫర్ అట్లీస్ట్ 2 or 3 hours ఏ వీక్. ఒక వారంకి వచ్చేసి ఖచ్చితంగా మీరు 2 or 3 hours ఏ వీక్, వారంకి వచ్చి కనీసం 2-3 గంటలను చదువుతూ ఉండాలంట. ఏది మీ చదువు కాదు, జనరల్గా. గైడెడ్ ప్రాక్టీస్ విల్ ఇన్వాల్వ్ స్ట్రక్చర్ అండ్ ఫోకస్డ్ అటెన్షన్ లైక్ లెర్నింగ్ న్యూ వొకాబులరీ వర్డ్స్ అండ్ టెస్టింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ దెమ్, వైల్ రిలాక్స్డ్ ప్రాక్టీస్ విల్ ఇన్వాల్వ్ మియర్లీ లెట్టింగ్ యువర్ సెల్ఫ్ రీడ్ అండ్ ఎంజాయ్ రీడింగ్ వితౌట్ ప్రెషర్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 hours ఏ వీక్. మరి ఇక్కడ అన్నాడు అనమాట, గైడెడ్ అన్నాడు. మరి గైడెడ్ అంటే అర్థం ఏంటారా అని అంటే, గైడెడ్లో అయితే మనం ఏం చేయాలి, వొకాబులరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడాను ఫాలో అవుతూ ఉండాలి. అలానే రిలాక్స్డ్ అనుకోండి, ఆ రిలాక్స్లో అయితే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. ఏది, ఎంజాయ్ రీడింగ్ వితౌట్ ప్రెషర్, టెన్షన్ ఏ ఉండదు, ప్రెషర్ కూడా ఏమి ఉండదు, హ్యాపీగా మనం క్యాజువల్గా చదువుకోవచ్చు. ఏంటది, రిలాక్స్డ్ కాంపోజిషన్లో అయితే. చూడండి, నోట్ అని ఇచ్చాడు. ఇఫ్ యూ ఆల్రెడీ రీడ్ ఫర్ ప్లెజర్ యాడ్ అట్లీస్ట్ 1 more hour ప్లెజర్ రీడింగ్ పర్ వీక్. ఆల్రెడీ నేను చదివేసాను అనుకుంటే కనుక మళ్ళీ 1 గంట కేటాయించండి. మీ యొక్క హ్యాపీనెస్ కోసం మీరు చదువుతూ ఉండాలి. మరి మనం చదువుతున్నప్పుడు బుక్లో హ్యాపీనెస్ వచ్చిందిరా, మనం అనుకుంటాం సంతోషంగా ఉంటే
ఏదో మనకు ఏదో మన కొత్తగా మనం గిఫ్ట్స్ పేరెంట్స్ ప్రజెంటేషన్ చేసినప్పుడు లేదా ఫ్రెండ్స్ ఇచ్చినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం అనుకుంటుంటాం జనరల్గా. కాదు, బుక్లో చదువుతున్నప్పుడు కూడాను రైటర్ ఏం చెప్తున్నాడు కూడా మనం తెలుసుకున్నప్పుడు మనం చాలా హ్యాపీగా కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. తర్వాత చూడండి, రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్. లెట్టింగ్ అన్నాడు చూసారా పైన దాంట్లో చెప్పడం మర్చిపోయాను. లెట్టింగ్ అంటే ఎలో అని అర్థం, లేకపోతే ఎనేబుల్ అని అర్థం అనమాట. ఎనేబుల్ అని అర్థం, ఎనేబుల్ యువర్ సెల్ఫ్, లేకపోతే ఎలో యువర్ సెల్ఫ్ రీడ్ అండ్ ఎంజాయ్ రీడింగ్. ఇది రిలాక్స్లో. నెక్స్ట్ చూడండి పారాగ్రాఫ్, రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్. రిలే అన్నాడు. రిలే అంటే డిపెండ్ విత్ కాన్ఫిడెన్స్ అనమాట. రిలే అంటే డిపెండ్ విత్ కాన్ఫిడెన్స్ ఆన్ ఏ కాంబినేషన్ ఆఫ్ వొకాబులరీ, కాంటెక్స్ట్ అండ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ వర్డ్స్. అంటే వొకాబులరీ, కాంటెక్స్ట్, ఇంటరాక్షన్ ఆఫ్ వర్డ్స్. అంటే ఆ వర్డ్స్ పదాల మధ్య ఉండాలి, మధ్య రిలేషన్ ఏంటో కూడా మనం గుర్తించాలి అని చెప్తున్నాడు. సో యూ మస్ట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈచ్ మూవింగ్ పీస్ ఆఫ్ బిఫోర్ యూ కెన్ అండర్స్టాండ్ ద టెక్స్ట్ యాజ్ ఏ హోల్. ప్రతి లైన్ కూడా వొకాబులరీగా అన్ని కూడా అర్థం చేసుకుంటే అప్పుడు పారాగ్రాఫ్ ఈజీగా అర్థమైద్ది అని చెప్తున్నాడు. లాస్ట్లో చూడండి, ఇఫ్ యూ స్ట్రగుల్ టు అండర్స్టాండ్ స్పెసిఫిక్ vocabulary, it's sometimes possible to pick up meaning through contextual clues అన్నాడు. క్లూస్ అంటే అర్థం ఏంటంటే హింట్స్ అని అర్థం, అలానే ఐడియా అని అర్థం, లేకపోతే కీ అనే అర్థం వచ్చింది అనమాట. హౌ ద వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ ఆర్ ఇన్ ద ఫ్రేజ్, బట్ ఇట్స్ ఆల్వేస్ ఏ గుడ్ ఐడియా టు లుక్ అప్ ద డెఫినేషన్స్ ఆఫ్ వర్డ్స్ విత్ విచ్ యు ఆర్ నాట్ ఫెమిలియర్. మరి వొకాబులరీలో ఏం చేయమన్నాడు అనంటే మీనింగ్ కాంటెక్స్చువల్గా చూసుకోమని చెప్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి ఏం చెప్తూ ఉంటాం జనరల్గా అంటే మనకి తెలియవు, అంటే కొన్ని ఫెమిలియర్ వర్డ్స్ ఉండవు అనమాట. ఫెమిలియర్ వర్డ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే డిక్షనరీ యూజ్ చేసి మన మీనింగ్స్ని ఎక్కువగా తెలుసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఇదంతా కూడా ఇంట్రడక్షన్ దేనికి సంబంధించిందంటే రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి. అంటే ఇప్పుడైతే మనకు చాలా సులభం ఇంటర్మీడియట్లో అయితే, కానీ ఎప్పుడు కష్టమైద్ది అనంటే కాంపిటేటివ్కి వెళ్ళినప్పుడు మాత్రమే కష్టమైద్ది. ఓకేనా, ఇది ఇంట్రడక్షను. నెక్స్ట్ క్లాస్లో మనం కొన్ని చేద్దాం. ఓకే.